మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కొడుకు హర్షారెడ్డి ఆయన భూ కబ్జా కేసు ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అది కంటిన్యూగా నడుస్తూనే ఉంది. దానిపై ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావడం జరిగింది. ఏదైతే స్థలంలో కబ్జాకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. పల్లవిష అనే మహిళ ఎవరైతే ఉన్నారో మా ల్యాండ్‌ని హర్షారెడ్డి, రాఘవ్ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తులు మాకు దౌర్జన్యంగా మా ల్యాండ్‌లోకి ఎంటర్ అయ్యి ఇవన్నీ మనం విజువల్‌లో చూస్తున్నాం. ఏదైతే ఇవన్నీ కూల్చేశారో, ఇవన్నీ కూడా అక్రమంగా ఆ రోజు రాత్రి గోడని పగలగొట్టి, గుంతలు తోడి ఈ రోడ్‌లోకి రాకుండా ఏవైతే చేశారో, దాడులన్నీ సంబంధించి పల్లవిష అనే మహిళ ఆ రోజే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ కేసు ఇంకా కూడా నడుస్తూనే ఉంది. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం అతని కొడుకు మాట్లాడుతుంది మాత్రం నేనేమి చేయలేదంటూ కూడా వారు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. కానీ ఈరోజు కేటీఆర్ ఈ ల్యాండ్‌లోకి రావడం జరిగింది. వచ్చి మాట్లాడడం జరిగింది. విజిట్ అవ్వడం జరిగింది. సో, ల్యాండ్ మొత్తం కూడా జరిగిన ఏవైతే కూల్చడాలున్నాయో, ఆ రోజు అర్ధరాత్రి వేళ సుమారుగా 40 మందికి పైగా బౌన్సర్‌లను తీసుకొచ్చి అక్రమంగా ఈ ల్యాండ్‌లోకి చొరబడి ఏదైతే మనం క్రషర్ చూస్తా ఉన్నామో అక్కడ బ్లూ కలర్ క్రషర్ జరుగుతా ఉందో అది రాఘవ్ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన ఒక క్రషర్. అదంతా కూడా మైనింగ్ జరుగుతా ఉంటుంది. క్రషర్ రాళ్ళని పొడి చేసే యంత్రాంగం అదంతా కూడా. సో, వారికి ఈ దారిలోంచి వెళ్ళడానికి వారి కన్‌స్ట్రక్షన్ లోపలికి వెళ్ళడానికి రోడ్డు కావాలి. మాకు ఈ ల్యాండ్ అప్పజెప్పండి. మాకు ఈ ల్యాండ్ అమ్మండి అంటూ కూడా పల్లవిషాన్ని పలుమార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగినట్టుగా పల్లవిష గారు చెప్పడం జరుగుతా ఉంది. ఇది మా పిల్లల కోసం కొన్న ల్యాండు. ఇది మేము అమ్మడానికి కుదరదు. మేము అమ్మలేమంటూ చెప్పిన నేపథ్యంలో పలుమార్లు అడిగినా కూడా ఫ్యామిలీ ఒప్పుకోరు. ఎందుకంటే వీరి స్థలం. వీరెందుకివ్వాలి? వారి ల్యాండ్‌లోకి ఎళ్ళడానికి దారి కోసం వీరెందుకివ్వాలి? ఇవ్వను, నో అని చెప్పినందుకు అక్రమంగా ఆ క్రషర్‌లోంచి వారి జేసీబీల సాయంతో రాత్రి వేళ లోపలికి చొచ్చుకుంటూ వచ్చి ఇవంతా కూడా ఫెన్సింగ్ మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంత రాజకీయంలో ఉంటూ, ఇంత పలుకుబడి ఉంటూ గతంలో కొన్ని 20 సంవత్సరాల క్రితం కబ్జాలు ఇవన్నీ జరిగాయంటే అప్పట్లో యంత్రాంగం వేరు ఉండేలా ఉంది. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇంత యంత్రాంగం నడుస్తున్న సమయంలో కూడా అందరూ చూస్తున్న సమయంలో ఒక హైదరాబాద్ నడిబొడ్డులో ల్యాండ్ కబ్జాకి యత్నించారు. ఇవన్నీ కూడా కూల్చివేసి, రాళ్ళన్నీ కూల్చివేసి, ఫెన్సింగ్ పడేసి అండ్ దారిలోకొచ్చే లోపలికొచ్చే దారులను కూడా తవ్వేసి వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈరోజు కేటీఆర్ ఈ ల్యాండ్‌లోకి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన కొడుకు హర్షారెడ్డి, రాఘవ్ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన ఇటు హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న ఏదైతే ఒక క్రషర్ ఉందో, వారికి సంబంధించి ఇంకొక క్రషర్ అక్రమంగా నడుస్తుందంటూ కూడా ఇటు హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. వాటిపై కూడా తేలుస్తామంటూ కూడా మాట్లాడడం జరుగుతోంది. ప్రస్తుతానికి వీరి ల్యాండ్‌లో మొత్తం కూడా మాగాని, మామిడి తోట, మామిడి చెట్లు అండ్ ఇటు మనం చూస్తాం ఏవైతే ఉన్నాయో కొన్ని ఆవుల షెడ్డు వీరికి ఉండేది. ఆ షెడ్ లోపల వీరు కొన్ని ఆవుల్ని అవి పెంచుకుంటూ ఈ ల్యాండ్‌ని కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ ల్యాండ్ అంతా కూడా వీరు దాచుకున్న ల్యాండ్‌ని రాఘవ్ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన మనుషులు, హర్షారెడ్డి మనుషులు అక్రమంగా చొరబడి వారిపై భయభ్రాంతులకు గురి చేసి దాడికి యత్నించారు. మనం ఈ విజువల్‌లో చూస్తాం. మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కెమెరాస్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ లొంగపోయేసరికి అసలు మేము ఈ దాడికి యత్నించలేదు, మీకు కబ్జాకే చేయలేదు అంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి ఆవుల షెడ్ దగ్గరికెళ్దాం. అసలు అక్కడ సిట్యుయేషన్ ఏంది? లోపల ఎలా కూల్చారు? మరి ఎందుకు రావాల్సొచ్చింది? అక్కడ కూడా ఒకసారి ఎళ్లి చూపిద్దాం. ఏదైతే మనం ఇప్పుడు నిల్చిన ప్లేస్ ఇది ఒక ఆవులు స్థలం, ఆవుల్ని కట్టేసే స్థలం. ఇదంతా కూడా ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్రషర్‌లన్నీ కూడా జేసీబీ‌కి సంబంధించి అవన్నీ కూడా వాళ్ళ ల్యాండ్‌లోంచి గోడ పగలగొట్టుకొని లోపలికొచ్చి, దీని లోపలికొచ్చి ఇక్కడ ఆవులు వీరు కట్టేసుకున్న స్థలం ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం కూడా వీటి ఆనవాళ్ళు లేకుండా రాత్రికి రాత్రి అన్నీ కూడా కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఇటు మొత్తం కూడా వీటినంతా కూడా విరిచేయడం జరిగింది. రాళ్ళని కావచ్చు ఇవన్నీ కూడా వీటి ఆనవాళ్ళు ఉండొద్దు. ఒక ఆవులు కట్టేసి షెడ్‌ని, ఆవుల్ని బయటికి వదిలేసి మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. మరి ఇంతటి దారుణానికి సిటీ మధ్యలో అధికారం ఉందన్న ధైర్యంతో ఏం చేసినా చెల్లుతుందా? ఇటు కేటీఆర్ మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. వారిని వదిలిపెట్టేది లేదు. ఈ కేసు ఎంత ముందుకెళ్ళినా సరే, ఎవరు అడ్డొచ్చినా సరే దీన్ని తేలుస్తాం, వారంతు తేలుస్తాం అంటూ కూడా ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ ఏదైతే ఈ పల్లవిష అనే మహిళ స్థలం ఏదైతే ఉందో రాఘవ్ కన్‌స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి కబ్జా చేసిన స్థలంలోకి వచ్చి ఇక్కడే ఉండి మాట్లాడడం జరిగింది. ఇదైతే చూస్తాం ఇదంతా కూడా వారి స్థలం. కొన్ని ఎకరాలు ఉన్న స్థలంలోకి ఈ స్థలంపై వారి కన్నుబడింది. చుట్టూ కూడా వారి క్రషర్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ చుట్టూ ల్యాండ్ కొబ్బరి చెట్లు వెనకాల అండ్ రైట్ సైడు
అటు మనం చూస్తున్నాం మొత్తం కూడా హై రైజ్ బిల్డింగ్స్. ఇటు ఓఆర్ఆర్ పక్కన ట్రంపేట్ జంక్షన్ పక్కనే ఉన్న ఈ స్థలంపై కన్ను పడడంతో ఇస్తారా? ఇవ్వరా? అని పలుమార్లు అడిగిన నేపథ్యంలో ఎందుకు ఇవ్వకపోయేసరికి ఈ దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. మరి ఇటు కొంతకాలం స్టార్టింగ్‌లో కబ్జా అయిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాట్లాడడానికి కూడా కొన్ని రోజులు భయపడ్డారంటే, వారిని కూడా భయపెట్టే ప్రయత్నం చేశారా? చాలా సార్లు ఆర్‌టీ వారిని మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వారు మాట్లాడడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ ముందుకొచ్చి మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతా ఉంది. అంటే ఇన్ని రోజులు వారు నోరు నొక్కే ప్రయత్నం చేశారా? ఇలాంటి కబ్జాకోరులు అధికారంలో ఉంటూ కూడా ఇలాంటి కనపడతా ఉన్నాయి. వీరు చేసిన పనులు మీకు చూపించాను. మొత్తం కూడా వారు కూలగొట్టిన గోడలు, వారు అక్రమంగా చొరబడ్డ ఆనవాళ్ళు అన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. నేను చేయలేదు అంటా ఉన్నారు. దీనికి నిజంగా వారు ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు? నిజంగా దీనికి ఒక స్పెషల్ జడ్జిమెంట్ పెట్టి, ఒక కమిటీ పెట్టి దీనిపై విచారిస్తారా? నిజాలు తేలుస్తారా? లేకపోతే ఇవన్నీ కూడా ఆధారాలు కొట్టుకుపోతాయా? ఒకసారి మీరు డ్యామేజ్ చేసిన ఇంకా స్థలాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. రైట్, మనం ప్రస్తుతం నిలబడ్డ ప్లేసు ఏదైతే వీళ్ళ గోడ ఏదైతే ఉందో వీరి సరిహద్దు ప్రాంతంగా పెట్టుకున్న మొత్తం కాంపౌండ్ వాల్‌ని రాత్రికి రాత్రి మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ఫెన్సింగ్‌తో సహా మొత్తం కూల్చివేయడం జరిగింది. ఈ చివరి నుంచి ఆ చివరికి సుమారుగా 50 మీటర్లకు పైగానే ఉంటుంది. ఆ గోడను మొత్తం కూడా ఆ రాఘవ్ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన బుల్డోజర్‌లు వచ్చి మొత్తం కూడా నేలమట్టం చేయడం జరిగింది. మొత్తం కూడా వాటి ఆనవాళ్ళు లేకుండా మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. కానీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూలగొట్టిన నేపథ్యంలో వారు దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇటు మొత్తం కూడా సుమారు 50 మీటర్ల పైగా కూడా ఈ గోడను మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. మరి దీనిపై ఇంత యథేచ్ఛగా కబ్జాలు జరుగుతా ఉంటే అధికారులు చూసి చూడనట్టుగా ఎందుకుంటా ఉన్నారు? దీని గురించి స్పందించి రాఘవ్ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన హర్షపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి సీఐని కూడా బదిలీ చేయడం జరిగింది. మరి ఎందుకని ఇవన్నీ కూడా అవకతవకలు జరుగుతా ఉన్నాయి? దీనిపై కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రశ్నించడం జరిగింది. పల్లవి షా ల్యాండ్ ఓనర్ మహిళను పిలిపించి ఆమెతోటి మీడియా ముఖంగా మాట్లాడించడం జరిగింది. ఇన్ని రోజులు కూడా ఆమె బయటికి రాలేదు. ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా బయటకొచ్చి మాట్లాడడం జరిగింది. కానీ కేటీఆర్ చెప్తుంది ఒకటే మాట. దీనికి గల కారకులు కబ్జాకోరులు ల్యాండ్ కనపడితే చాలు కబ్జా చేస్తూ ఉన్నారు. ఇటు అక్రమ క్రషర్లు నడిపిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు రాఘవ్ కన్‌స్ట్రక్షన్ హర్షారెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకునే వరకు వారి అంతు తేల్చే వరకు ఊరుకోనంటూ కూడా కేటీఆర్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మరి చూడాలి మరి ఈ కేసు ఎలా సాగబోతోంది. ఇటు హిమాయత్ సాగర్ వైపు ఉన్న క్రషరు అక్రమ క్రషర్ అంటూ కూడా హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఇటు గచ్చిబౌలిలో ఉన్న ఐఎస్‌బీ రోడ్‌లో ఉన్న వట్టినాగులపల్లిలో ఉన్న ఈ పల్లవి షా అనే మహిళని రాఘవ్ కన్‌స్ట్రక్షన్ హర్షారెడ్డి కొడుకు కబ్జాకి ఎత్తించాడు. ఇది కేసులు కూడా ఇలాగే ఉన్నాయి. మరి నిజానికి ఇప్పుడు కేటీఆర్ వచ్చి మాట్లాడి చూసిన తర్వాత అధికారులు మళ్ళీ స్పందించి దీనిపై యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే ఈ కేసు అలాగే కొనసాగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ కోటేశ్వర్‌తో పవన్ వాయిద్య వాటివి హైదరాబాద్.